మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న క్వశ్చన్స్కి నా ఆన్సర్స్ అనమాట. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో అమూల్య క్యారెక్టర్లో చేయడం, ప్రేమతో వీడియో ఎప్పుడు చేస్తారు, ప్రేమ ధీరజ్ మీ వీడియోస్లో ఎందుకు ఎక్కువ కనిపించరు, చార్మినార్ వీడియోలో లేదేంటి ప్రేమ, యాక్టింగ్ ఫీల్డ్లోకి ఎలా రావాలి, యాక్టింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో మీ ఫేవరెట్ ఎవరని, వీళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టం. మీ డైరెక్టర్స్ వైష్ణవి వాళ్ళ హస్బెండా అంటే ఎగ్జామ్స్ అంటే ఆమె దూరంలో ఉండేదాన్ని. ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు కృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న క్వశ్చన్స్కి నా ఆన్సర్స్ అనమాట. ఈ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారని అనుకుంటున్నాను. చూద్దాం మీరు ఏ క్వశ్చన్స్ అడిగారు, నేను ఏం ఆన్సర్స్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో నా గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, నా పేరు బిందు కృష్ణ. నేను ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో అమూల్య అనే క్యారెక్టర్లో ప్రజెంట్ యాక్ట్ చేస్తున్నాను. దీనికి ముందు గుండమ్మ కథలో కూడా నేను యాక్ట్ చేశాను. నన్ను మీలో ఎంతమంది గుండమ్మ కథలో చూశారో కామెంట్ చేయండి. సో నాకు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో అమూల్య క్యారెక్టర్లో చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు చాలా నచ్చింది క్యారెక్టర్. నన్ను ఇన్స్టాలో చూసి, అంటే యూట్యూబ్ కంటే ముందు నేను ఇన్స్టాలో ఎక్కువ రీల్స్ చేసేదాన్ని అనమాట. సో ఇన్స్టాలో చూసి ఇక్కడ ఇప్పుడు యూట్యూబ్లో కూడా నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అప్పటి నుంచి కూడా నాకు మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ అవుతూనే ఉంది. ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పటికీ నా కామెంట్ బాక్స్ మొత్తం నిండిపోతూనే ఉంటుంది. ప్రేమతో వీడియో ఎప్పుడు చేస్తారు, ప్రేమతో వీడియో ఎప్పుడు చేస్తారు, ప్రేమ ధీరజ్ మీ వీడియోస్లో ఎందుకు ఎక్కువ కనిపించరు, ఇలా అడుగుతూ ఉంటారనమాట. ఫస్ట్ ఏంటంటే ప్రేమ ధీరజ్ హైదరాబాద్లో ఉండరు. వాళ్ళు బెంగళూరు నుంచి మన షూట్ కోసం వస్తారనమాట హైదరాబాద్కి. అంటే మా సీరియల్ షూట్ వచ్చి 2nd and 4th వీక్లో జరుగుతుంది. 1st and 3rd వీక్లో ప్రేమ బెంగళూరులో ఇంకొక సీరియల్ చేస్తుందన్నమాట. ధీరజ్ కూడా 1st and 3rd వీక్లో హైదరాబాద్లో ఉండడు. సో వాళ్ళు షూట్ కంప్లీట్ అవ్వగానే బెంగళూరు వెళ్ళిపోతారు. షూట్ డేస్లో లైక్ నేను ఎప్పుడైనా షూటింగ్ దాంట్లో వీడియోస్ చేసినప్పుడు పక్కాగా వాళ్ళని అయితే ఇంక్లూడ్ చేశాను చాలా వీడియోస్ వరకు. నాన్ షూట్ డేస్లో మేము ఎప్పుడైతే బయట కలుసుకొని వీడియోస్ చేస్తామో ఆ టైంలో వాళ్ళు ఇక్కడ ఉండకపోవడం వల్ల మా వీడియోస్లో లేరనమాట. అండ్ చార్మినార్ వీడియోలో లేదేంటి ప్రేమ అని చాలామంది అడిగారు. ప్రేమ అప్పుడు అసలు ఇక్కడ లేనే లేదు, తను బెంగళూరులో వేరే సీరియల్ చేస్తుంది, అందుకే తను మాతో జాయిన్ అవ్వలేకపోయింది. చాలామందికి ఉన్న డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా నేను ట్రై చేస్తాను ప్రేమతో లాంగ్ వీడియో చేయడానికి. తను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి. ప్రేమ ధీరజ్ టాపిక్ తర్వాత నా కామెంట్ బాక్స్లో ఎక్కువ వచ్చే కామెంట్స్ ఏంటంటే మాకు కూడా యాక్టింగ్ చేయాలని చాలా ఇంట్రెస్టెడ్, యాక్టింగ్ ఫీల్డ్లోకి ఎలా రావాలి అని చాలామంది అడుగుతూ ఉంటారనమాట. అసలు ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే నేను దాని గురించి ఎక్కువ ఎలాబరేట్ చేసి చెప్పలేను. బికాస్ దీనికోసం ఒక డెడికేటెడ్ వీడియో అయితే నేను చేస్తాను. మీలో ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారో కామెంట్ చేయండి ఈ వీడియో కోసం. సో చాలామంది కామెంట్స్ చేస్తే మాత్రం దీని గురించి నేను పక్కా ఇంకొక వీడియో అయితే చేస్తాను. మీ అందరికీ హెల్ప్ అవ్వాలని చెప్పి నేనైతే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పక్కా చేస్తాను, ఓకేనా. మీ యాక్టింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అని నన్ను చాలామంది అడిగారనమాట. నేనైతే బీటెక్లో ఉన్నప్పుడు అంటే అంత చదివేదాన్ని కాదు. నేనైతే ఏదో ఎగ్జామ్ ముందు రోజు నైట్ చదివి మార్నింగ్ వెళ్ళి ఎగ్జామ్స్ రాసేదాన్ని అనమాట. ఎందుకు నేను ఇంటర్ వరకు కూడా చాలా బాగా చదివేదాన్ని. బీటెక్ వచ్చేసరికి నాకు స్టడీస్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదనమాట. వేరే ఏదైనా చెయ్యాలి, క్రియేటివ్గా చెయ్యాలి అంటే మనది క్రియేటివ్ బుర్ర కదా, అందుకే అట్లా అనిపించిందేమో నాకు తెలీదు. బట్ నార్మల్గా అయితే ఏది చేయాలనిపించేది కాదు నాకైతే. చాలా క్రియేటివ్గా చేయాలి, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండాలి అని నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎగ్జామ్స్ అంటే ఆమె దూరంలో ఉండేదాన్ని. అదే కల్చరల్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇట్లా అంటే ఎప్పుడూ ముందుకు వచ్చేదాన్ని అనమాట. సో నాకు అప్పుడే అర్థమైంది లైక్ నేను అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ అది రికగ్నైజ్ చేయాలి. నాకు అర్థమైంది ఏంటంటే నాకు ఈ స్టడీస్, ఈ 9 to 5 జాబ్ ఇట్లాంటివి నాకు సెట్ అవ్వవు, నేను చెయ్యలేను అని నాకు అర్థమైందనమాట. నాకు ఎందుకు అనిపించింది అప్పుడు. సో ఇది కాదు అని చెప్పి ఇంకా ఏది అని నేను థింక్ చేసుకున్న టైంలో నాకు ఏది ఇంట్రెస్ట్ అని నేను చెప్పి కూర్చొని ఆలోచించాను. అప్పుడే నాకు నార్మల్గా ఏది చెయ్యొద్దు, డిఫరెంట్గా ఏదైనా చెయ్యాలి, మనకు అందరి నుంచి గుర్తింపు రావాలి అలా నేను థింక్ చేసి
యాక్టింగ్ ఫీల్డ్ అయితే కరెక్ట్ అని చెప్పి నేను అనుకొని స్టార్ట్ చేశానన్నమాట. సో ఫస్ట్ స్టెప్ ఏదైనా ఉంది అంటే మీరు ఏదైనా ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ఒక క్లారిటీ ఉండాలి. సో ఒకసారి కూర్చొని థింక్ చేయండి, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, మీరు దేనికోసం అయితే ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతారు. ఇట్లా థింక్ చేసినప్పుడు ఏంటంటే ఈజీగా మనకు క్లారిటీ వస్తుందన్నమాట. నేనైతే అలా చేశాను. సో అలా అనుకుంటూనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పటి వరకు కూడా నాకు అది కంటిన్యూ అవుతూనే ఉంది. లైక్ ప్లాట్ఫామ్స్ చేంజ్ అవుతూ ఉండొచ్చు. స్టార్టింగ్ రాగానే నేను మూవీనే చేశాను. ఫస్ట్ ఒక మూవీ చేశాను. దాని తర్వాత ఇంకా బెటర్గా ట్రై చేయాలి, ఇంకా బెటర్ అవ్వాలి అని చెప్పి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను, వెబ్ సిరీస్ చేశాను, సీరియల్స్ చేశాను. నా అంటే నేను ఇచ్చిన స్టార్టింగ్లో నేను కార్తీక దీపంలో మోనిత ఫ్రెండ్ క్యారెక్టర్ చేశానన్నమాట. అదొక 1 వీక్ క్యారెక్టర్ అంతే. మోనితాకి సపోర్టివ్గా ఒక నెగటివ్ క్యారెక్టర్. దాని తర్వాత నేను టైం తీసుకున్నాను, లైక్ ఇలా కాదు అంటే కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ నాకు కూడా కావాలి అని చెప్పి అలాగ నేను ప్లాట్ఫామ్ని చేంజ్ చేశాను. లైక్ ఇన్స్టాలో స్టార్ట్ చేశాను అనమాట. నా యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే రీల్స్ చేస్తే యాక్టింగ్ వచ్చేస్తుందా అంటే నో. ఎందుకంటే రీల్స్లో చేసే యాక్టింగ్కి, సీరియల్స్లో చేసే యాక్టింగ్కి, మూవీస్లో చేసే యాక్టింగ్కి, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లో చేసే యాక్టింగ్ అన్నీ చాలా డిఫరెంట్ ఉంటాయన్నమాట. వాళ్ళ టేకింగ్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నేను లాంగ్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను మీకు చెప్పినట్టు. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో మీ ఫేవరెట్ ఎవరని నన్ను అడుగుతున్నారు చాలామంది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతి ఒక్కళ్ళు నా ఫేవరెట్స్ అనమాట. ఒక్కరు లేకపోయినా మాకు చాలా బోర్ అనిపిస్తుంది సీరియల్లో షూట్ చేయడానికి. సో మా సీరియల్ సెట్లో ఉన్న వాళ్ళతో వర్క్ చేయడం నేను చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నాను. ఇప్పటి వరకు కూడా నేను మా సెట్లో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చాలా విషయాలు అయితే నేర్చుకున్నాను. అవన్నీ మీకు కూడా తెలియాలి అని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అంటే నా పర్సనల్ కంటెంట్ నాకు ఎక్కువ ఇష్టం నా యూట్యూబ్ ఛానల్లో. బట్ మా సీరియల్ షూట్లో జరిగే ఫన్ అంతా నేను చాలా ఎంజాయ్ చేస్తాను కాబట్టి అది కూడా రికార్డ్ చేద్దాం, అది కూడా మీకు చూపిద్దామని మాత్రమే నేను 2 బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటి నుంచి. సో 2 కళ్ళలాగా అనమాట. మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారా లేదా సీరియల్ వీడియోస్? నాకు ఆమని మ్యామ్ అంటే చాలా ఇష్టం. మేమిద్దరం చాలా క్లోజ్. నేను అలానే ఫీల్ అవుతాను, మ్యామ్ నాతో చాలా క్లోజ్గా ఉంటారు అని చెప్పి. మ్యామ్ అందరితో చాలా బాగుంటారు, ఒక్కళ్ళతో అనే కాదు. బట్ నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. అంటే నాకు ఎక్కువ తెలుసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి మంచి గైడెన్స్ తీసుకోవాలి అని నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ నేనే వెళ్ళి మాట్లాడడం అట్లా చేస్తూ ఉంటానన్నమాట. సో మ్యామ్ కూడా చాలా స్వీట్ హార్ట్, చాలా స్వీట్గా మాట్లాడతారు, ఎవరిని హర్ట్ చేయరు. మమ్మల్నే కాదు మా ప్రొడక్షన్ వాళ్ళని కూడా. ఎప్పుడైనా లేట్ అయినా, వెహికల్లో ప్రాబ్లం వచ్చినా, ఏదున్న రూమ్లో ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయరనమాట. మ్యాక్సిమం అడ్జస్ట్ అవుతారు. ఆ అడ్జస్టింగ్ నేచర్ని, ఆ డౌన్ టు ఎర్త్ నేచర్ని నేను కూడా నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. సో మ్యామ్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. నేను మ్యామ్తో కూడా ఒక వీడియో ప్లాన్ చేస్తున్నాను. అసలు నా ఫేవరెట్ గురించి పక్కన పెట్టేస్తే మీ ఫేవరెట్స్ ఎవరు, మీకు ఎవరితో వీడియో కావాలి పర్సనల్గా మీరు కామెంట్ చేయండి నాతో. అన్షు అంటే నాకు చాలా ఇష్టం. షీ ఈజ్ లైక్ మై సిస్టర్ అనమాట. మా సీరియల్ సెట్లో నాకు ఆమని మ్యామ్ తర్వాత అన్షు అంటే చాలా ఇష్టం. అండ్ సుందరి కూడా. వీళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టం. నాకంటే వీళ్ళిద్దరూ కొంచెం పెద్ద అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది యాక్టింగ్ ఫీల్డ్లో. అయినా కూడా నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తారు, ఏదైనా తెలియకపోతే చెప్తారు. వీళ్ళిద్దరూ నాకు సీరియల్ ద్వారా దొరికిన సిస్టర్స్ లాగా నేను ఫీల్ అవుతాను. అన్షు కూడా చాలా కైండ్ అనమాట, ఎవరిని హర్ట్ చేయదు. ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా తనే చూసుకుంటుంది. అండ్ మా అందరి కోసం రోజు ఫుడ్ తీసుకొస్తుంది. ఫుడ్ అంటే ముందర ఉంటాం కదా, సో మేమందరం ఆ ఫుడ్ని చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట. సుందరి కూడా డిఫరెంట్ వెరైటీ ఐటమ్స్ అన్నీ చేసుకొని వస్తుంది. మేమంటే ఇక్కడ రూమ్స్లో ఉంటాం కాబట్టి ఎప్పుడైనా పాసిబిలిటీ ఉన్నప్పుడు నేనే చేసుకెళ్తే నేనే కుక్ చేసి చేసుకెళ్ళాలి. సో టైం ఉన్నప్పుడు నేను కుక్ చేసి చేసుకెళ్తాను అనమాట. నేను ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మా సెట్లో ఎవరెవరికి ఏమి ఇష్టమో కనుక్కొని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమ్ చేసుకెళ్తూ అది వీడియో చేద్దామని అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఆ వీడియో? నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. త్రివేణి గురించి చెప్పాలంటే షీ ఈజ్ ఆల్సో స్వీట్ హార్ట్, చాలా మంచి అమ్మాయి. మా సీరియల్లో చాలామంది తెలుగు ఆర్టిస్టులే ఉన్నారు. 1 or 2 అంతే, హార్డ్లీ ఒక 2-3 మెంబర్స్ తప్పించి అందరు తెలుగు ఆర్టిస్టులే. మేము ఎప్పుడూ అలాగ తెలుగు వాళ్ళు, కన్నడ అట్లా ఏమీ
అలా ఏం డిఫరెన్షియేట్ చెయ్యం కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లైక్ అందరు తెలుగు వాళ్ళు ఉన్నారు మా సీరియల్‌లో. తెలుగు వాళ్ళతో కూడా ఒక సీరియల్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయొచ్చు అని చెప్పి హ్మ్, చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటది అది తలుచుకున్న ప్రతిసారి. మా వాళ్ళు కూడా ఇలాగా కొత్తగా వస్తున్న ఆర్టిస్టులని ఎంకరేజ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నాను. అండ్ మా మేనేజర్ గారికి అండ్ మా డైరెక్టర్ గారికి కూడా ఈ వీడియో తరపున నేను థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ రషీద్ గారు అండ్ థ్యాంక్ యూ సురేష్ గారు. అండ్ సురేష్ గారంటే గుర్తొచ్చింది. చాలామంది కామెంట్స్‌లో అడుగుతూ ఉంటారు. మీ డైరెక్టర్ సార్ వైష్ణవి వాళ్ళ హస్బెండా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అవునండి. మీరు ఆల్రెడీ వైష్ణవి అక్క చాలా పాపులర్ మీ అందరికీ తెలుసు. సో, వైష్ణవి గారి హస్బెండే మా డైరెక్టర్ సార్ అనమాట. మా డైరెక్టర్ సార్ ఇది వరకు చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. 'జానకి కలగనలేదు', 'ఎన్నెన్నో జన్మల బంధం', ఇప్పుడు స్టార్ మాలో 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' అండ్ అలానే 'నువ్వుంటే నా జతగా' సీరియల్స్ అయితే డైరెక్ట్ చేస్తున్నారనమాట. మా డైరెక్టర్ సార్ కూడా మాతో చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అసలు ఆయన డైరెక్షన్‌లో వర్క్ చేయడం నేను చాలా ప్రౌడ్ అండ్ లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా రిమైనింగ్ ఆర్టిస్టుల విషయానికొచ్చేస్తే బాయ్స్ అనమాట. ప్రశాంత్, రఫీక్షా, నితిన్, బసవ గారు, ప్రభాకర్ సార్, అలానే మా కామాక్షి అక్క హస్బెండ్ రషీద్ గారు. అందరూ చాలా అంటే చాలా మంచివాళ్ళు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే మాతో చెప్పు విల్ సీ అని చెప్పి ధైర్యం ఇస్తారనమాట. సో, అదనమాట మా షూట్ ముచ్చట్లు. మీరు అడిగిన క్వెషన్స్ అన్నిటికీ నేను ఆన్సర్స్ చేశాననే అనుకుంటున్నాను. ఇంకా ఏవైనా క్వెషన్స్ మర్చిపోయి ఉన్నా లేకపోతే ఇంకా మీకేమైనా నన్ను క్వెషన్స్ అడగాలి అని ఉంటే కామెంట్స్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్‌లో మీకు వాటికి రిప్లై ఇస్తాను. ఓకేనా? ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ వ్లాగ్ చేస్తున్నప్పుడు. అన్నీ షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే కదా, లైక్ ఎప్పుడూ నేను సీరియల్ వ్లాగ్స్ పెట్టడం వల్ల మీతో ఇంటరాక్షన్ నాకు చాలా తక్కువ ఉంది. నేనేంటో కూడా మీకు తెలియాలి కదా. సో, నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ఏంటి నా ఛానల్ కాబట్టి మెయిన్. మీరు ఎప్పుడు నన్ను అడగలేదు కదా. లైక్ అందరూ ఎప్పుడు చూసినా ప్రేమ, ధీరజ్, నర్మద ఇలానే అడుగుతూ ఉంటారు. ఎవరైనా అక్క మీ గురించి మాకు ఇంకా తెలియాలి, మీ గురించి పెట్టండి అని గట్టిగా ఒక 10 మంది అడిగితే అప్పుడు నాకు కూడా మోటివేషన్ వస్తుంది, నేను కూడా చెయ్యాలి అని చెప్పి. మీరు ఎప్పుడు వాళ్ళ గురించే అడుగుతారు. అంటే అడగకూడదని కాదనుకోండి, ఎవరి ఫేవరెట్స్ వాళ్ళకు ఉంటారు. బట్ నాకు కూడా ఉంటుంది కదా. సో, ఎవరైనా అడిగితే చెయ్యాలి అన్నంత ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఒక మోటివేషన్ లాగా. అలా మీరు ఎవరైనా నేను నచ్చి నా గురించి అడిగితే నేను పక్కాగా మోటివేషన్ తెచ్చుకొని మరీ వీడియోస్ అయితే చేస్తానన్నమాట. సో, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.